హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ ఐపీఎల్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మావా. ఆల్రెడీ మన ఛానల్లో సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ యొక్క ఫుల్ డీటెయిల్డ్ వీడియో చేశాం. ఈ రెండు టీం నుంచి ఎలాంటి ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారో దాని గురించి చాలా క్లారిటీగా మాట్లాడుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఏ టీం గురించి చేయాలని అడిగితే చాలా మంది ఆర్సీబీ అండ్ డీసీ గురించి చేయమావా అని అడిగారు. అందుకే ఈరోజు ఈ వీడియోతో వచ్చా. ఇంకా నెక్స్ట్ ఏ టీం గురించి చేయాలో కింద కామెంట్ చేయండి మావా. దాని గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా మనం వీడియోకి వెళ్ళే ముందు ఐపీఎల్ నుంచి మరొక ట్రేడ్ గురించి టాక్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. దాని గురించి కొంచెం సింపుల్‌గా చెప్పుకుందాం. ఎంఐ టీమ్ ప్రతి సీజన్ ఏదో ఒక ప్లేయర్‌ని ట్రేడ్ చేసుకుంటూనే ఉంటుంది. వారు మాస్టర్ మైండ్ ప్లాన్స్‌తో ప్రతి ఒక్క స్టార్ ప్లేయర్‌ని వాళ్ళ టీమ్‌లోనే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదే ప్రయత్నంగా ఎల్ఐసీ నుంచి శార్దుల్ ఠాకూర్‌ని తెచ్చుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని టాక్. ఈ రిపోర్ట్స్ అన్ని ముంబై ఇండియన్సే కన్ఫర్మ్ చేసిందని చెప్తున్నారు మావ. చూద్దాం మరి ఎల్ఐసీ టీమ్ శార్దుల్ ఠాకూర్‌ని ఇచ్చేస్తుందా లేదా? లాస్ట్ ఇయర్ 2025లో తనైతే అన్‌సోల్డ్ అయ్యాడు. సో, అన్‌సోల్డ్ అయిన తర్వాత ఒక రీప్లేస్‌మెంట్ భాగంగా ఎల్ఎస్‌జీ అయితే శార్దుల్ ఠాకూర్‌ని ఫస్ట్ మ్యాచ్‌లోనే తీసుకుంది. తనేంటో తన బౌలింగ్‌తో మళ్ళొకసారి ప్రూవ్ చేసాడు ఐపీఎల్‌లో. టోటల్‌గా 10 మ్యాచెస్ ఆడితే 13 వికెట్స్ తీసి మెయిన్ బౌలర్‌గా అయ్యాడు ఎల్ఎస్‌జీ టీమ్‌కి. సో, తనైతే తీసుకోవాలని ముంబై ఇండియన్స్ గట్టిగా ప్రయత్నిస్తుంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు కన్ఫర్మ్ అయితుందో. ఇంకా ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ టెండూల్కర్‌ని అడుగుతున్నారంట ఎల్ఎస్‌జీ టీమ్. నాకైతే ఈ ట్రేడ్ డీల్ అస్సలు అర్థం కాలే. అసలకి అర్జున్ టెండూల్కర్‌తో ఎల్ఎస్‌జీ టీమ్ ఏం చేస్తుందనుకుంటున్నారో నాకైతే తెలవట్లే. మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి. ఇంకా తన బేస్ ప్రైస్ చూసుకున్న జస్ట్ 30 లాక్స్ మాత్రమే ఉంది. శార్దుల్ ఠాకూర్ ప్రైస్ అయితే 2 క్రోర్స్‌గా కనిపిస్తుంది. ఒకవేళ ఎంఐ టీమ్ శార్దుల్ ఠాకూర్‌ని తీసుకోవాలంటే క్యాష్ మాత్రమే ఇయ్యాలి. శార్దుల్ ఠాకూర్‌కి ఎంఐ టీమ్‌కి ఇవ్వడానికి ఎల్ఎస్‌జీ కూడా రెడీగా ఉన్నట్టు టాక్స్. చూద్దాం మరి ఇది ఎంతవరకు కన్ఫర్మ్ అయితుందో. ఇది ఎంఐ అండ్ ఎల్ఎస్‌జీ యొక్క ట్రేడ్ విషయం. ఇంకా మనం డైరెక్ట్‌గా మన మెయిన్ వీడియోలోకి వెళ్తే ఆర్సీబీ టీమ్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క రిలీజ్ లిస్ట్ ఏంటో క్లారిటీగా చూద్దాం. ఇంకా ఆర్సీబీ టీమ్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. దాని గురించి కూడా మనం క్లారిటీగా మాట్లాడదాం. ఇంకా మనం ముందుగా ఢిల్లీ టీమ్ యొక్క రిలీజ్ లిస్ట్ ఏంటో చూద్దాం. 2025 ఐపీఎల్ ఆక్షన్ అయిన తర్వాత ఢిల్లీ టీమ్ ఎంత స్ట్రాంగ్‌గా కనిపించిందో అందరికీ తెలుసు. మెయిన్‌గా కేఎల్ రాహుల్, అర్షదీప్ శర్మ, మిచెల్ స్టార్క్ ఇలాంటి ప్లేయర్స్‌ని చాలా స్మార్ట్‌గా బై చేసింది. ఆక్షన్ అయిన తర్వాత వీళ్ళ ప్లేయింగ్ 11 అండ్ వీళ్ళ టీమ్ చూసినాక ఫైనల్‌కి వెళ్ళే టీమ్‌లా కనిపించింది. వీళ్ళు ఫస్ట్ 5 మ్యాచెస్ కూడా అలాగే ఆడారు. బట్ కమింగ్ టు హాఫ్ ఆఫ్ ది సీజన్ తర్వాత వీళ్ళ ప్లేయింగ్ 11లో మెయిన్‌గా ఓపెనింగ్ పొజిషన్‌లో ఎవరిని నడిపియాలో కూడా అర్థం కాలే. అక్కడే మెయిన్ తప్పైతే జరిగింది ఢిల్లీ టీమ్‌కి. అక్కడి నుంచి గెలవాల్సిన మ్యాచెస్ కూడా ఓడిపోయారని చెప్పాలి. సో, దాని గురించి ఢిల్లీ టీమ్ మళ్ళా కొన్ని చేంజెస్‌తో వాళ్ళ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 కోసం ఈ సీజన్‌లో గట్టిగా ప్రయత్నిస్తారు. ఇంకా ఢిల్లీ క్యాపిటల్ యొక్క రిలీజ్ లిస్ట్ విషయానికొస్తే ముందుగా నటరాజన్. నటరాజన్ మీద ఎంతో నమ్మకం పెట్టి ఆక్షన్‌లో 10.75 క్రోర్స్ పెట్టుకున్న తన ఇంజ్యూరీతో సీజన్ మొత్తంలో ఒకటే గేమ్ ఆడాడు. ఆ ఒక్కటే గేమ్‌లో కూడా మోర్ థాన్ 30 రన్స్ ఇచ్చాడు. సో, తనైతే రిలీజ్ చేయడం పక్కాగా కనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇంకా తనను రిలీజ్ చేస్తే టీమ్‌కి టోటల్‌గా 10.7 క్రోర్స్ యాడ్ అయిపోతాయి. ఇంకా సెకండ్ ప్లేస్‌గా జేక్ ఫ్రెజర్ మెగర్. ఈ యంగ్‌స్టార్ నుంచైతే చాలా ఎక్స్‌పెక్ట్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఏకంగా తనకి ఆర్‌టీఎంలో 9 క్రోర్స్ పెట్టి రిటర్న్ చేసుకున్నా. తనైతే మెయిన్‌గా నంబర్ 1 ఓపెనర్‌గా అనుకున్నారు ఢిల్లీ టీమ్. బట్ తన నుంచి అంత మంచి పెర్ఫార్మన్స్ లేకపోవడం వల్లే వాళ్ళు ఓపెనింగ్‌లో చాలా చేంజెస్ అయితే చేశారు. అందుకే తనను రిలీజ్ చేయడం వల్ల టీమ్‌కి టోటల్‌గా 9 క్రోర్స్ అయితే యాడ్ అయితున్నాయి. ఇంకా థర్డ్ ప్లేయర్‌గా మోహిత్ శర్మ. మోహిత్ శర్మని రిలీజ్ చేయడానికి మెయిన్‌గా తన ఏజ్ ఫ్యాక్టరే కనిపిస్తుంది. అందుకే తనను రిలీజ్ చేస్తే 2.2 క్రోర్స్ యాడ్ అయిపోతాయి టీమ్‌కి. ఇంకా ఫోర్త్ ప్లేయర్‌గా ఫ్యాఫ్ డు ప్లెసిస్. ఫ్యాఫ్ డు ప్లెసిస్ లాస్ట్ సీజన్‌లో కొన్ని మ్యాచెస్ ఆడిస్తే మోర్ థాన్ 200 రన్స్ చేసినా తన స్ట్రైక్ రేట్ అయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. జస్ట్ 123 మాత్రమే ఉంది తన స్ట్రైక్ రేట్. ఇప్పుడు మనం చూస్తున్న ఐపీఎల్‌కి ఈ 123 స్ట్రైక్ రేట్‌కి అసలు సంబంధమే ఉండట్లే. అందుకే తనని రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా మెయిన్‌గా తన ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి కారణం. జస్ట్ ఈ 4 ప్లేయర్స్‌ని రిలీజ్ చేయడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్‌కి టోటల్‌గా 24 క్రోర్స్ యాడ్ అయితున్నాయి ఐపీఎల్ 2026 బడ్జెట్‌కి. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నుంచి ఇంకో మెయిన్ ప్లేయర్‌ని అయితే మనం మిస్ అయితున్నాం. 2025 మెగా ఆక్షన్‌లో హ్యారీ బ్రూక్స్ జస్ట్ 6.25 క్రోర్స్‌కి కొనుక్కుంది ఆక్షన్‌లో. తనైతే ఐపీఎల్ ఆక్షన్‌లో ఏదో ఒక టీమ్ కొనుక్కోవడం అండ్ మళ్ళా తనైతే ఏదో ఒక రీజన్ చెప్పి ఐపీఎల్‌కి రావట్లేదు. ఇదైతే తనకి చాలా కామన్‌గా అయిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా ఒక ఫ్యామిలీ కారణంతో తనైతే ఐపీఎల్‌కి మళ్ళా దూరమయ్యాడు. మనందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ ఐపీఎల్ నుంచి కొన్ని రూల్స్ అయితే వచ్చాయి. ఒక ప్లేయర్ ఆక్షన్ తర్వాత తన ఇంజ్యూరీ కారణంతో తప్ప ఇంకే కారణంతో తను బయటికి వెళ్ళినా మళ్ళా నెక్స్ట్ మెగా ఆక్షన్ వరకు ఆ ప్లేయర్ వెయిట్ చేయాల్సిందే. మరి ఈ రూల్ ప్రకారం హ్యారీ బ్రూక్స్ బయటుంటాడో నెక్స్ట్ మెగా ఆక్షన్ వరకు ఉండాలంటే మళ్ళా 6 క్రోర్స్ అయితే టీమ్‌కి యాడ్ అయిపోతాయి. లేదు ఢిల్లీ క్యాపిటల్స్ పర్మిషన్‌తోనే వెళ్ళాడంటే ఈ సీజన్‌కి హ్యారీ బ్రూక్స్‌ని రిటైన్ చేసుకునే ఛాన్సే ఉంది. హ్యారీ బ్రూక్స్ రీసెంట్ ఫార్మ్ అయితే చాలా బెస్ట్‌గా ఉంది. ఇంగ్లాండ్‌కి టీ20 కెప్టెన్స్ కూడా తనకే ఉంది కాబట్టి ఒకవేళ తను ఆడుతున్నాడంటే రిటైన్ చేసుకునే ఛాన్సెసే ఎక్కువున్నాయి ఢిల్లీ క్యాపిటల్స్. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ఫుల్ రిలీజ్ లిస్ట్. ఇంకా ఆక్షన్‌లో మెయిన్‌గా ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ చేసే ప్లేసెస్ ఏమున్నాయని చూస్తే వాళ్ళకి మంచి ఓపెనింగ్ బ్యాటర్ అయితే కావాలి. అండ్ సెకండ్ పాయింట్‌గా మిచెల్ స్టార్క్‌కి అండ్ ముఖేష్ కుమార్‌కి ఒక ఇండియన్ పేస్ బౌలర్ అయితే పక్కాగా కావాలి ఢిల్లీ క్యాపిటల్స్‌కి. ఈ ప్లేయర్స్‌ని టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇదే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క విషయం. నౌ కమింగ్ టు ఆర్సీబీ. ఇంకా ఆర్సీబీ యొక్క రిలీజ్ లిస్ట్ వెళ్ళే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో వచ్చా. మన లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ ఆర్సీబీ టీమ్ అయినా ఈ సీజన్ నుంచి ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆర్సీబీ టీమ్‌ని వదులుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తుందని మనందరికీ తెలుసు. వాళ్ళే అఫీషియల్‌గా చెప్పారు. ఉమెన్స్ ఐపీఎల్ అండ్ మెన్స్ ఐపీఎల్ ఈ 2 టీమ్‌లనే అమ్మాలని అనుకుంటున్నాం.
సో ఎవరైనా బిడ్ చేయాలంటే మార్చ్ 26 లోపే ఈ బిడ్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. సో దీన్ని బట్టి వేరే కంపెనీస్ ఆర్‌సీబీ టీమ్‌ని కొనుక్కోవడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపిస్తున్నాయి. అదే జరిగితే ఆర్‌సీబీ పేరైతే చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది. అండ్ ఆల్సో బెంగుళూరు గ్రౌండ్‌లో ఏమైందో మనందరికీ తెలుసు. అందుకే ఈ సీజన్ బెంగుళూరులో మ్యాచెస్ అవ్వట్లే అని రూమర్స్ అయితే వస్తున్నాయి. అది మాక్సిమం కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అందుకే ఆర్‌సీబీ మేనేజ్మెంట్ కూడా వేరే గ్రౌండ్స్‌లో అన్ని మ్యాచెస్ జరిపియాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇదే ప్రయత్నంలో కొన్ని గ్రౌండ్స్‌ని కూడా అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది. మొన్నటి వరకు విశాఖపట్నంని బెంగుళూరు హోమ్ గ్రౌండ్‌గా చేసుకుంటుందని న్యూస్ అయితే వచ్చింది. బట్ ఇప్పుడొస్తున్న న్యూస్ ప్రకారం మాక్సిమం ఆర్‌సీబీ మేనేజ్మెంట్ పూణేని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ 2026లో బెంగుళూరులో మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. ఇది ఆర్‌సీబీ నుంచి వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ కమింగ్ టు రిలీజ్ లిస్ట్ చూస్తే లాస్ట్ ఇయర్ వీళ్ళు ఛాంపియన్స్ అయ్యారు కాబట్టి ఎక్కువ చేంజెస్ అయితే చేయరు 2026లో. మెయిన్‌గా వీళ్ళ రిటెన్షన్‌లో ఫస్ట్ ప్లేయర్‌గా లివింగ్ స్టోన్ ఉండబోతున్నాడు. లివింగ్ స్టోన్ అయితే పక్కా. తనకి లాస్ట్ ఇయర్ 8.75 క్రోర్స్ పెట్టుకుంటే తన నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ బౌలింగ్‌లో అండ్ బ్యాటింగ్‌లో రెండిట్లో చూడలే. అందుకే తను రిలీజ్ చేయడం వల్ల 8.75 క్రోర్స్ అయితే యాడ్ అయితాయి. ఇంకా సెకండ్ ప్లేయర్‌గా రషీద్ సలాం. రషీద్ సలాంని ఎంతో నమ్మకం పెట్టుకొని 6 క్రోర్స్‌తో ఆర్‌టీఎం చేసుకున్నా. తనైతే అంత మంచి పర్ఫార్మెన్స్ తీయలే లాస్ట్ సీజన్. అందుకే ఇతను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే 100% కనిపిస్తుంది. ఇంకా థర్డ్ ప్లేయర్‌గా లుంగి ఎంగిడి ఇతను రిలీజ్ చేస్తే 1 సీఆర్ అయితే యాడ్ అయితే టీమ్ బడ్జెట్‌కి. అండ్ ఫోర్త్ ప్లేయర్‌గా పడికల్‌ని కూడా వదిలేసే ఛాన్స్ ఉన్నాయని టాక్స్ అయితే వస్తున్నాయి. ఇది కన్ఫర్మేషన్ అయితే కాలే. తనను కూడా రిలీజ్ చేస్తే 2 క్రోర్స్ అయితే యాడ్ అయితాయి టీమ్‌కి. ఇంకా ఫిఫ్త్ ప్లేయర్‌గా స్వప్నిల్ సింగ్. ఈ ప్లేయర్‌ని రిలీజ్ చేయడం వల్ల టీమ్‌కి 50 లాక్స్ అయితే యాడ్ అయితాయి. ఇంకా ఈ ప్లేయర్స్ అందరిని రిలీజ్ చేస్తే ఆర్‌సీబీ టీమ్ 2026 ఆక్షన్ కోసం 18 క్రోర్స్‌తో వెళ్తుంది. 18 ప్లస్ ఇంకో 5 క్రోర్స్ పెంచే ఛాన్స్ ఉంది కాబట్టి టోటల్‌గా 23 క్రోర్స్ అయితే ఆక్షన్‌కి వెళ్తుంది. వీళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా ఎక్కువగా కనిపించట్లే. జస్ట్ ఒక స్పిన్ ఆల్‌రౌండర్ కావాలి వీళ్ళ టీమ్‌కి. ఇంకా మిగతా అందరు ప్లేయర్‌లు ఒక రీప్లేస్‌మెంట్‌గా ఉంటారు ప్రతి ఒక్క ప్లేయర్‌కి. ఇంకా ఆర్‌సీబీ టార్గెట్ చేసే ప్లేయర్ విషయానికొస్తే మెయిన్‌గా ఆర్‌సీబీ నుంచి థర్డ్ పొజిషన్ అండ్ ఫిఫ్త్ పొజిషన్ చాలా ఖాళీగా కనిపిస్తుంది. పడికల్‌ని ఒకవేళ రిలీజ్ చేస్తే తన ప్లేస్‌ని ఫిల్ చేయాలంటే ఆక్షన్‌లో ఎలాంటి ప్లేయర్స్ కనిపిస్తున్నారో చూద్దాం. వీళ్ళ ఆక్షన్ బడ్జెట్ 23 క్రోర్స్ కనిపిస్తుంది కాబట్టి కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్స్‌ని అయితే తీసుకునే ఛాన్స్ అయితే లేదు. బట్ ఆర్‌సీబీ టీమ్‌కి కెమెరాన్ గ్రీన్ అవసరం కూడా లేదు మావ. అందుకే పడికల్ ప్లేస్‌లో వెంకటేష్ అయ్యర్‌ని, నితీష్ రాణాని అలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. వీళ్ళ దగ్గరున్న బడ్జెట్‌కి వాళ్ళకి దొరికే ఛాన్స్ అయితే ఈజీగా ఉంది. మెయిన్‌గా 2025 మెగా ఆక్షన్‌లో కూడా వెంకటేష్ అయ్యర్ కోసం 23 క్రోర్స్ వరకు వెళ్లారు. అందుకే ఈ సీజన్‌లో తనైతే రిలీజ్ అవ్వడం పక్కాగా కనిపిస్తుంది కాబట్టి 10 క్రోర్స్ ఆర్ మోర్ దెన్ 10 క్రోర్స్ వరకైతే వెంకటేష్ అయ్యర్ వెనకాల పడే ఛాన్స్ అయితే ఆర్‌సీబీ ఈజీగా ఉంది. చూద్దాం మరి. పడికల్‌ని రిలీజ్ చేసి అయ్యర్‌ని తీసుకుంటారా? లేదంటే నితీష్ రాణా కూడా ఒక గుడ్ ఆప్షన్‌గా కనిపిస్తుంది ఆర్‌సీబీ టీమ్ కోసం. ఇంకా ఫిఫ్త్ పొజిషన్‌లో ఒక మంచి ఫారెన్ ఆల్‌రౌండర్ కావాలి ఆర్‌సీబీ టీమ్‌కి. ఇంకా దాని గురించి చూసుకున్నా లివింగ్ స్టోన్‌ని మళ్ళా బైబ్యాక్ చేసే ఛాన్స్ అయితే ఉంది. బట్ మాక్స్‌వెల్ కూడా ఈ టీమ్‌కి మళ్ళా హోమ్ కమింగ్ అని వస్తే ఈ టీమ్ ఇంకా బాగా సెట్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది మావ. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇది మా ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆర్‌సీబీ టీమ్ యొక్క రిలీజ్ లిస్ట్. ఇంకా ఈ 2 టీమ్‌ల యొక్క రిలీజ్ లిస్ట్ చూసాక ఈ రిలీజ్ లిస్ట్‌లో మీకేమైనా షాకింగ్ పేర్లు కనిపించాయా? కింద కామెంట్ చేయండి. ఇంకా వేరే ప్లేయర్స్‌ని రిలీజ్ చేస్తే బాగుంటుందనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మావ ఆ టీమ్స్ గురించి. ఇది మా 2 టీమ్స్ యొక్క విషయం. ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో మనం ఏ టీమ్ గురించి మాట్లాడుకోవాలో కింద కామెంట్ చేయండి మావ. దాని గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్.